ఎలన్ మస్క్ ఆధునిక చరిత్రలో ఎవరూ అందుకోలేని మైలురాయిని సొంతం చేసుకునే దిశలో ప్రయాణిస్తున్నారు. తన స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ నెలలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు రాబోతోంది. ప్రస్తుతం 75 లక్షల కోట్లకు పైగా ఉన్న ఈ ప్రపంచ కుబేరుడి ఆస్తుల విలువ, దీంతో అతని ఆదాయం $1 ట్రిలియన్ దాటే అవకాశం ఉందని, $1.11 ట్రిలియన్ చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే $1,00,000 కోట్ల మార్కును దాటిన వ్యక్తిగా మస్క్ రికార్డు సృష్టించబోతున్నారు. భారత కరెన్సీలో చెప్పాలంటే కోట్ల రూపాయల మార్కును దాటేస్తారు. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. డాలర్ల లెక్క ప్రకారం అయితే ఆయన ట్రిలియనీర్ అవుతారు. మరి అదే మన రూపాయల లెక్కలో అయితే కోట్లకు ఇంగ్లీష్ లో ప్రత్యేక పదమేమీ లేదు. జస్ట్ మల్టీ ట్రిలియనీర్ అనాల్సిందే. అదే మన సంస్కృతంలో అయితే 1,00,000 కోట్లను మహాపద్మం అంటారు. 10 లక్షల కోట్లను క్షోణి అని, 100 లక్షల కోట్లను మహాక్షోణి అని అంటారు. దీన్ని బట్టి చూస్తే మస్క్ ను సరదాగా మహాక్షోణాధిపతి అనొచ్చు. ఆయన ఆస్తి ప్రపంచంలోని పలు ప్రముఖ దేశాల వార్షిక జీడిపి కంటే ఎక్కువ. అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల ఆస్తులన్నీ కలిపితేనే $1 ట్రిలియన్ మార్క్ దాటుతుంది. అలాంటిది మస్క్ ఒక్కడి సంపదే ఇంచుమించుగా వారికి దరిదాపుల్లో ఉండడం గమనార్హం.